హాయ్ అండి. అందరికీ నమస్తే. ఇంక ఈరోజైతే ఏం పనులు చేయలేదు. ఫస్ట్ అయితే ఇల్లు మొత్తం చూయించుతాను ఎలా ఉంది అనేది. ఎందుకు పని చేయలేదు అంటే, కొంచెం 2 రోజుల నుంచి ఫుల్ జలుబు, దగ్గు, కొంచెం తలనొప్పిగా అలా ఉందనమాట. మనకి కొంచెం వాతావరణం మారుతుంది గదా! అందువల్ల అయ్యుండొచ్చు. లేకపోతే మనకి ఈ సీజన్‌లో మామిడి పళ్ళు ఎక్కువ దొరుకుతాయి గదా! అయి గూడా తింటున్నాననమాట. విపరీతంగా వేడి చేయటం వల్ల ఏమో గాని జలుబొచ్చేసింది. అయితే ఇంకిప్పుడు ఫస్ట్ ఇల్లు చూడండి. ఇంకా రూమంతా ఇలా ఉందనమాట. ఇంకా ఇదిగోండి. ఇక్కడ గూడా కొన్ని బట్టలున్నాయి సర్దాల్సినియి. ఇంక వంటగదయితే మాత్రం ఇంకా మామూలుగా లేదనమాట. ఇంకెలా ఉండాలంటే అలా ఉంది. మనం ఒంట్లో బావుందనుకోండి, ఎప్పుడు పనులప్పుడు జేసేసుకుంటాం. మనకి ఒంట్లో బాగోకపోతే ఇంట్లో ఎవరికి బాగోకపోయినా జరిగిద్ది గానీ, ఆడవాళ్ళకి బాగోకపోతే మాత్రం అస్సల ఇల్లంతా ఎలా ఉండాలంటే అలా ఉంటదనమాట. ఇంకా వంటగది జూడండి. ఎక్కడ సామాను అక్కడే ఉంది. కాకపోతే కొంచెం హనీ అయితే గిన్నెలన్నీ కడిగేసి మాది వంటగది చిన్నది కాబట్టి ప్రస్తుతానికైతే అక్కడ కడిగి పెట్టేసింది. రోజైనా అట్లాగే పెడతాను. కడిగిన తర్వాత కొంచెం ఆరిన తర్వాత సర్దుకుంటాననమాట. అదే బయట కడిగాననుకోండి టబ్‌లో పెట్టేసుకుంటాను. ఆరిన తర్వాత సర్దుకుంటాననమాట. ఇంక తను ఎళ్తా ఇక్కడ కడిగి పెట్టేసెళ్ళింది. ఇంతకీ హనీ ఎక్కడికెళ్ళిందో చెప్పలేదు గదా! అమ్మాళ్ళ ఇంటికెళ్ళింది. ఇంకా అత్తయ్య గూడా లేరనమాట. వదిన వాళ్ళ ఇంటికెళ్ళి ఒక 10 రోజులవుతుంది. ఇంక మా వారు గూడా లేరు ఊరికెళ్లారు. ఇంక నేనొక్కదాన్నే గాబట్టి వంట కూడా ఏం చేసుకునే ఓపిక లేక చేసుకోలేదనమాట. ఇంకా పొద్దున్నుంచి పడుకొనే ఉన్నాను. ఇంకిప్పుడే లేచాను. ఇంక కొన్ని సరుకులు గూడా తీసుకొచ్చారు. అవి గూడా ఇప్పుడు సర్దుకోవాలి. ఇంక చాలా పనులున్నాయి. ఇంక పొద్దున్నుంచి పడుకొని ఇంకిప్పుడే లేచాననమాట. ఇంకిప్పుడు గూడా లేసి చేసుకోకపోతే ఇంకా ఇల్లంతా ఇలా చూడబుద్ధి కావట్లేదు. ఇంక పని మనం లేట్ చేసే కొద్దికి ఇంకా లేట్ అవుతా ఉంటది గదా! ఇంక టైం చూసారా ఎంత అయిందో? టైమొచ్చేసి 4 అవుతుందిప్పుడు. బయటయితే మాత్రం ఎండ మామూలుగా లేదనమాట. చూడండి టైం 4 అయినా గూడా మిట్ట మధ్యాహ్నం ఏ 2, 1:30, 2 అయితే ఎలా ఉంటదో అలా ఉందనమాట. ఎండ మామూలుగా లేదు. నేను మాట్లాడుతున్నానే గానీ విపరీతంగా రొప్పొస్తుంది. అయినా తప్పదు గదా! ఇంకా కొంచెం నా గొంతు కూడా బాలేదు గాబట్టి కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఇంకిప్పుడు ఇల్లంతా ఎలా సర్దుకుంటాను, నా పనులన్నీ ఎలా కంప్లీట్ చేసుకుంటాను అనేది ఈ వీడియో అనమాట. వీడియో లాస్ట్ వరకి చూసి ఎలా ఉందో చెప్పండి. మాట్లాడుతున్నానే గానీ నొప్పొస్తుంది. అయితే మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తుంటే గనక సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. అలాగే వీడియో లాస్ట్ వరకు చూసి ఎలా ఉందో కూడా చెప్పండి. అలాగే నా అవతారాన్ని చూసి దడుచుకోకండి. ఒంట్లో బాలేదు కాబట్టి ఇల్లు సర్దుకునే ఓపికే లేదు. ఇంక మనం రెడీ అవ్వటం అంటే అది అయ్యే పని కాదు. ఇంకసలు నేను మామూలుగా గూడా వీడియోస్ ఎప్పుడైనా నేను విడిగా ఎలా ఉంటానో వీడియోస్‌లో గూడా అంతే ఉంటా. మనం ప్రత్యేకంగా రెడీ అవ్వటము, ప్రత్యేకంగా ఏది ఉండదనమాట. రోజు ఎలా ఉంటానో అలానే ఉంటాను. ఇంకిప్పుడు వీడియోలోకెళ్ళిపోదాం వచ్చేసేయండి. ఎలా సర్దుకుంటాననేది చూయించుతాను. ఇంకిది మొన్న అల్లాను గదా మంచం అదనమాట. నవ్వారు మంచం ఫుల్ వీడియోలో పెట్టాను. షార్ట్ పెడదాం అనుకున్నాను మర్చిపోయాను. ఇంకా ఈ మంచం అయితే కొత్తగా అల్లాను. అదనమాట. ఇంకా ఈ టేబుల్ గూడా మీషోలో తీసుకుంది హనీ. ఇది గూడా క్లియర్‌గా చెప్తా సర్దేటప్పుడు. ఓకేనా? ఇంక వీడియోలోకెళ్ళిపోదాం వచ్చేసేయండి. హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ శ్రీ కృష్ణ తులసి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నాం. ఇంకా వీడియోలోకెళ్ళే ముందు మన ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తుంటే గనక సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. అలాగే లైక్ చేయండి. వీడియో లాస్ట్ వరకు చూసి ఎలా ఉందో చెప్పండి. మీరిచ్చే లైక్ నాకు చాలా ఉపయోగపడిద్ది. మన వీడియోస్ ఎక్కువ మందికి రీచ్ అవ్వటానికి, అలాగే ఛానల్ గ్రోత్ అవ్వటానికి ఉపయోగపడిద్దనమాట. ఇంకా మర్చిపోకుండా లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఇంక ఈ టేబుల్ గురించి చెప్పేస్తాను. వచ్చేసేయండి. ఇదైతే శారీస్ కోసం ప్రీ ప్లీటింగ్ చేస్తారనమాట హనీ. అందుకోసం ఇది మీషోలో బుక్ చేసింది. ఇంకా మొన్న ఈ మధ్యననమాట తీసుకుంది. అంతకుముందేమో మామూలుగా మన డైనింగ్ టేబుల్ లాంటిది ఒకటి ఉంటే దాని మీద చేసింది. ఇప్పుడైతే ఇది తీసుకుందనమాట. ఇది మనకి వాడేటప్పుడు ఇట్లా వేసుకోవచ్చు. వాడకపోతే కనుక దీన్ని ఇట్లా మడత పెట్టేసుకొని మనకి ఎక్కడ కావాలంటే అక్కడ ఇట్లా సైడ్కి పెట్టేసుకోవచ్చు అనమాట. ఇంకా అట్లా పెట్టేసుకోవచ్చు కాబట్టి మనకి ఇబ్బంది కూడా ఏమి ఉండదు. మనకి రూములు చిన్నవి అయినా కూడా వాడుకునేటప్పుడు తీసుకొని వాల్చుకోవచ్చు. లేకపోతే అట్లా సైడ్‌కి పెట్టేసుకోవచ్చు అనమాట. ప్రస్తుతానికైతే అది తీసుకుంది. శారీస్ కూడా ప్రీ ప్లీటింగ్ చేస్తుంది అని నేను వీడియోస్‌లో ఎప్పుడు చెప్పలేదు కదా! అని అయితే చేసిద్ది. ఓకేనా అండి. ఇంకా ఎవరన్నా చేయించుకోవాలి, మన దగ్గరలో ఎవరన్నా చేయించుకోవాలి అనుకుంటే గనక చేయించుకోండి. నెంబర్ స్క్రీన్ మీద ఇస్తాను నేను. ఓకేనా. ఇంకా దాని గురించి డీటెయిల్స్ అయితే అవన్నమాట. మీషోలో తీసుకుంది. కాస్ట్ వచ్చి ఏదో ఆఫర్‌లో తీసుకున్నట్టుంది. 1100 రూ. 1000 ఎంతో పడినిది. నాకు కరెక్ట్‌గా తెలీదు. మీకేదైనా డీటెయిల్స్ కావాలి అంటే గనక నాకు కామెంట్ చేయండి. నేను దాని గురించి ఫుల్ డీటెయిల్స్ ఇస్తాను. ఓకేనా?
ఇంక ఈ టేబుల్ అయితే మాత్రం చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఇందాక నేను చెప్పడం మర్చిపోయాను. 999 పడిందనమాట. ఆఫర్‌లో వచ్చింది. ఇంక మనకి మీషోలో శారీస్‌కి ఫోటోలయి తీసుకోవడానికి గానీ, లైవ్ పెట్టినప్పుడు శారీస్ చూయించడానికి గానీ, అన్ని విధాలుగా ఉపయోగపడుతుందనమాట. అలాగే మనం ఏదన్నా వర్క్ చేసుకోవాలన్నా, లేతే ఎడిటింగ్ చేసుకోవాలన్నా, ఇంకా టేబుల్ మీద పెట్టి చేసుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది. అలాగే పిల్లలకి హోంవర్క్ అది రాసుకోవటానికి కానీ, ఏదైనా సరే మనం దాన్ని ఎలా కావాలంటే అలా ఉపయోగించుకోవచ్చనమాట. అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది. ఇంకా మనకి 999 అంటే ఇంకా తీసుకోవచ్చు అనిపించింది నాకు గూడా. ఇంకా అదైతే తీసుకున్నాం అనమాట మీషోలో. ఆహ్, దానికి తోడు అది కొంచెం స్ట్రాంగ్‌గా గూడా ఉందనమాట. అంటే మరీ తేలిగ్గా అట్లా లేకుండా చాలా స్ట్రాంగ్‌గా ఉంది. తీసుకోవచ్చు అనిపించింది. ఎవరికైనా నచ్చితే గనక అలాంటిది తీసుకోండి. మీకు ఉపయోగపడిద్ది అనుకుంటే. ఓకేనా అండి? ఇంకా అయితే నేను ఒక్కొక్క రూము సర్దుకుంటా వస్తా ఉన్నాననమాట. ఇంక అసలు ఒక్క పూట మనం ఇంట్లో పని చేయకుండా అలా కూర్చున్నాము అంటే అసలు ఇల్లు ఎలా తయారయ్యింది అంటే అసలు నాది నాకే అంటే చేసే ఓపిక లేకపోయినా గూడా ఇంక అసలు అలా చూడాలి అంటే చాలా కష్టంగా అనిపించింది. ఇల్లంతా ఇంత లోతునయిపోయింది అనిపించింది. నాకు డౌట్ అండి. ఒక్క పూటకే ఇలా ఉంది. ఇంక మనం ఎక్కడికన్నా ఒక 10 రోజులో లేకపోతే ఒక 20 రోజులో ఎళ్ళామనుకోండి. అసలు మళ్ళీ మనం తిరిగి వచ్చేటప్పటికి ఇల్లు గుర్తుపడతామంటారా? అన్న డౌట్ వచ్చేసిందనమాట నాకు. ఇంక ఒక్క పూటకే వామ్మో! ఇంక లాభం లేదని జెప్పి ఇంక కొంచెం ఓపిక తెచ్చుకొని మొత్తం సర్దేసుకుందాం అని జెప్పి ఇంక పనెమ్మటే పని స్టార్ట్ చేశాననమాట. కాకపోతే ఏంటంటే ఎమ్మటెమ్మటే చేయలేక కొంచెం చేయటం, కొంతసేపు ఒక 5 నిమిషాలు అట్లా ఫ్యాన్ కింద కూర్చోవటం, మళ్ళొచ్చి కొంచెం పని చేసుకోవటం, మళ్ళెళ్ళి ఫ్యాన్ కింద కూర్చోవటం అట్లా చేసుకున్నాననమాట. ఇంక ఫస్ట్ అయితే బెడ్‌రూములు 2 సర్దేసి ఊడ్చేశాను. ఇంక ఇప్పుడైతే వంటగది మొత్తం అంటే హనీ ఎళ్తా కడిగి పెట్టెళ్ళింది గదా! ఇంక అవన్నీ ఫస్ట్ సర్దేశాననమాట. సర్దేసి ఇంకా 2, 3 గిన్నెలుంటే అవి గూడా కడిగేసి, ఇంక గ్యాస్ బండంతా తుడిచేసి ఇంకా అవి గూడా కడిగేశాననమాట. ఇంకా గిన్నెలు కడగడం అయిపోయిన తర్వాత ఇంక షింక్ గూడా కడిగేసుకున్నాను. ఇంక మొత్తం నీట్‌గా సర్దుకునిందాక నాకసలు మనసు నిలకడగా లేదంటే మీరు నమ్మరు. అసలు ఎలా ఉండాలంటే అలా ఉందనమాట. అంటే నాకు ఒంట్లో బాగోని దానికన్నా ఇల్లు ఇలా చూడటానికి నాకు చిరాకేసింది. ఇంక నాకైతే మాత్రం సర్దుకునిందాక ఇదంతా శుభ్రం చేసుకొని సర్దుకునిందాక మనసు అస్సలు నిలకడగా అనిపించలేదు. ఇంకా ఎప్పుడెప్పుడు లెగుద్దామా? ఎప్పుడెప్పుడు ఇవన్నీ సర్దుకుందామా అన్నట్టుగా ఇంక లెగిసి పనైతే స్టార్ట్ చేశాను. ఇంకా హనీ గూడా పొద్దున ఎందుకెళ్ళింది అంటే అమ్మ ఇక్కడి నుంచి ఎళ్ళిన దగ్గర నుంచి నీరసంగా బాగోట్లేదంట. ఇంకా అమ్మ అయితే ఫోన్ చేసింది. ఇంక అందుకోసం హనీ ఎళ్ళిందనమాట. మా అమ్మ చెప్తే అస్సలు వినదు. ఇప్పటికి నేను ఈ ఎండాకాలం మొదలైన తర్వాత 2 సార్లు తీసుకురావటం. ఒక 10 రోజులు, 15 రోజులు అయిన దగ్గర నుంచి నేనొచ్చి 10 రోజులయింది, నేనొచ్చి 15 రోజులయిందని రోజులు లెక్క పెట్టుకోవడం. ఇంకెళ్తాలే ఇంకెన్ని రోజులుంటాను అని చెప్పి ఎళ్ళటం. అక్కడికెళ్ళిన తర్వాత మళ్ళీ బాగోలేదు, నీరసం అని చెప్పి మళ్ళీ అనటం. ఇదే జరుగుతుంది 3 సార్లు నుంచి. ఇంక మా అమ్మకి ఎన్ని సార్లు చెప్పినా కూడా ఎక్కడైతే ఉండొచ్చుగా అంటే, కాదు నేనెళ్తా అని చెప్పి ఎళ్ళింది. ఎళ్ళిన దగ్గర నుంచేమో ఒకటే నీరసము, బాగోలేదు అంటుంది. ఇంక అమ్మలందరూ ఇంతేలెండి. ఆడపిల్లలు ఇంటి దగ్గర ఉండాలి అంటే వాళ్ళకి కొంచెం కష్టంగా అనిపిచ్చిద్దనమాట. అదెందుకో నాకు గూడా తెలీదు. ఇంకొచ్చిన దగ్గర నుంచి రోజులు లెక్క పెట్టుకుంటా ఉంటది. మా అమ్మ ఇంతే. మీ అమ్మలు గూడా ఇంతేనా? ఇలాగే చేస్తారా? అమ్మలందరూ ఇలానే ఉంటారా అని నాకు డౌటు. ఇంక చేసేదేం లేదు గదా! ఇంకా హనీ అయితే ఎళ్ళిందనమాట. ఇంకెళ్ళేటప్పుడు రాత్రి గిన్నెలు నేను కడగలేదు. ఇంకా పొద్దున తనెళ్తే గిన్నెలు కడిగేసి ఎళ్ళిందనమాట. ఇంకా మిగతా పనులన్నీ అలాగే ఉన్నాయి. అంటే మిగతా పనులు అంటే బయటంతా ఇంటి చుట్టూతా ఊడ్చి కడిగి ముగ్గులయి పెట్టేసింది. ఇంక గిన్నెలు కడిగేసి ఎళ్ళిందనమాట. ఇంక మా వారు గూడా ఊరికెళ్లారని జెప్పాను గదా! ఇంక నేనొక్కదాన్నే గాబట్టి ఇంకా వంట చేసుకునే ఓపిక లేక ఇంక అంతే పడుకున్నాను. అదొకటి. ఇంకోటేంటంటే కొంచెం నాకు గూడా ఆకలిగా అనిపించలేదు. తినాలి అని అనిపించలేదనమాట. ఇంక అందుకని అలాగే పడుకున్నాను. ఇంకిప్పుడు లెగిసి ఇంకొక్కొక్కటి మెల్లిగా చేసుకుంటా ఉన్నాననమాట. ఇంక గిన్నెలు అవన్నీ కడగటం అయిపోయి, గ్యాస్ పొయ్యి తొడవటం అయిపోయిన తర్వాత కొన్ని సరుకులున్నాయి సర్దుకోవాల్సినయి అని జెప్పాను గదా! ఇంక అవైతే మెల్లిగా సర్దుకుంటా ఉన్నాననమాట. ఇంక సరుకులు సర్దటం అయిపోయిన తర్వాత ఈ ఎగ్స్ తీసుకొచ్చి గూడా 2 రోజులయిందండి. 2 రోజులో, 3 రోజులయ్యింది. ఇంక ఇవి కూడా నేను సర్దుకోవటానికి నాకు కుదరక సర్దుకోలేదు. ఇంక ఇప్పుడైతే సర్దుకుంటున్నా. ఇంక ఈ కోడిగుడ్లు చూడంగానే రోజీగాడికి ఇంకసలు ఎక్కడ లేని నోట్లో నీళ్ళొత్తన్నాయనమాట. మనకు గనక చిన్న పిల్లలకి ఏదన్నా తినేది చూస్తే ఇంక అదే ధ్యాసలో ఉంటారు చూసారా? ఇంక వీడికి గూడా అంతే అనమాట. కోడిగుడ్లు చూస్తే చాలు ఇంక ఎనకమాలే తిరిగిద్దనమాట దానికి పెట్టేదాకా. ఇంకా అవి నేను సర్దుతా ఉంటే పచ్చిదే నాకు దొరికితే అమాంతం తినేద్దాం అన్నట్టుగా చూస్తుంది. ఇంక నేను సరుకులు గూడా మొత్తం ఒకేసారి తెచ్చుకోవట్లేదనమాట ఈ మధ్య. ఎందుకంటే పాడైపోతున్నాయి. అందుకని ఇంకా ఏది కావాలంటే అది అప్పుడు ఏదో అంటే ఏది అయిపోతే అది అప్పుడోటి అట్లా తెచ్చుకుంటా ఉన్నాం. అంతకుముందు నెలకొకసారి సరుకులన్నీ తీసుకొచ్చేవాళ్ళు. ఇంకిప్పుడైతే గనక ఏది అవసరమైతే అంతవరకే తెచ్చుకుంటున్నాం అనమాట. ఎందుకో తెలీదు డబ్బాల్లో పోసి పెడుతుంటే బూజొచ్చినట్టుగా ఏదో ఒక రకంగా అయిపోతున్నాయి అనమాట. అందుకని ఇంకా ఏది అవసరమో అదే తెచ్చుకుంటున్నాము. ఇంక ఈ సరుకులంతా సర్దటం అయిపోయిన తర్వాత ఇంక ఇల్లు కూడా ఊడ్చేద్దామని చెప్పి ఇంక స్టార్ట్ చేశాననమాట. అసలు ఇల్లంతా ఈ పప్పీ, రోజీ జుట్టేనండి.
ఈ ఎండాకాలం మొదలైన దగ్గర నుంచి బయట ఆ వడగాల్లో పడుకోలేకపోతున్నాయి అని చెప్పి ఇంట్లోకి రానిస్తున్నాం. అంతకుముందయితే పంచలో గానీ, అటు రేకుల ఇంట్లో గానీ ఫ్యానేస్తే ఇంక అక్కడే పడుకునేయి. ఈ ఎండలకి అసలు ఈ సంవత్సరం ఎంత ఎండలు కాసినాయో గదా! ఇంకా ఆ ఎండలకి పాపం అవి ఎక్కడ పడుకుంటాయిలే అని చెప్పి ఇంట్లోకి రానిస్తుంటే బాగా ఇంట్లోకి అలవాటయిపోయినియి. ఇంకా అసల చల్లగున్న రోజు గూడా బయటికెళ్ళట్లేదనమాట. ఇంక ఇంట్లోనే పడుకుంటున్నాయి. ఇంకా అసలు జుట్టు మామూలుగా రాలట్లేదు. అక్కడికి మొన్నొకసారి ఇంజెక్షన్ చేయించాం. జుట్టు రాలకుండా ఉండటానికి. అయినా గూడా రాలుతానే ఉన్నాయనమాట. అయితే ఇంక ఈ రోజుగాడైతే మరీ ఈ చల్లదనానికి ఇంట్లోనే పడుకుంటుంది. ఇంకెంత పడుకొని ఎంత అలవాటయింది అంటే, నేను వంటగదిలోకెళ్తే వంటగదిలోకి, హాల్లోకొస్తే హాల్లోకి, అట్లా ఇంక నేను ఎటెళ్తే అటు. ఇంకా నా ఎనకాలే తిరుగుతుంది. అందులోని ఇందాక కోడిగుడ్లు సద్దటం చూసింది గదా! ఇంకెప్పుడెప్పుడు వండి దానికి పెడతానా అని జెప్పి ఇంక అలాగే ఎదురు చూస్తా ఉందనమాట. 4 రోజులున్నాక ఎండలు తగ్గినాక వీటిని మెల్లిగా మళ్ళీ అలవాటు చేయాలి. మళ్ళీ ఒక వారం రోజులు బయట అలవాటు చేస్తే ఇంక బయట అలవాటయిపోతాయిలెండి. ఇంక ప్రతి సంవత్సరం ఇంతేననమాట. అంటే ఎండాకాలం అన్ని రోజులు వాటిని ఇంట్లోకి రానిస్తాము. ఇంక తర్వాత మళ్ళీ బయటే ఉంచుతామనమాట. అంటే మనకి ఇక్కడ పంచుంది కాబట్టి ఇబ్బంది లేదు. పంచలో పడుకుంటాయి. ఇంక ఈ పంచలో ఫ్యాన్ అయితే మాత్రం ఇంకా 24 గంటలు తిరుగుతానే ఉంటది. ఇంక ఈ పంచలోనే పడుకుంటాయనమాట. ఈ పంచలో కాకపోతే ఇంకెప్పుడన్నా అటు రేకుల షెడ్‌లో కూడా పడుకుంటాయి. ఇంక వాటి ఇష్టం. ఇంక అక్కడ పడుకొని, ఇక్కడ పడుకొని ఇబ్బందేం లేదులెండి. మనకి నీడ ఉంది కాబట్టి ఇంక ఇబ్బందేం లేదు. ఇంకా చూడాలి. ఇంక ఈ 4 రోజులు పోతే కొంచెం మెల్లిగా బయట అలవాటు చేస్తే కొంచెం ఆ ఇల్లంతా జుట్టు అట్లా రాలతంటే నాకు ఏదన్నా కింద కూర్చొని ఏదన్నా తినాలన్నా, లేకపోతే పూజ దగ్గర, దేవుడి దగ్గర కూడా కొంచెం జుట్టది వస్తాయేమో అని అదొక గిలిగా అనిపిస్తుందనమాట. ఇంకా ఏం చేస్తాం, ఈ ఎండకి మరీ ఎక్కువగా ఉన్నాయిలే అని చెప్పి ఇంక నేను కూడా వదిలేశాను. ఇంక ఈ 4 రోజులు ఉన్నాక మెల్లిగా అలవాటు చేస్తా. ఇంకా నాకు ఇంట్లో పనంతా అయిపోయింది. బయట కూడా అంతా ఊడ్చేశాను. ఊడ్చేసిన తర్వాత ఇంకా స్నానం అయితే చేసొచ్చాననమాట. ఇంకా ఇంట్లో పనంతా చేసుకొని కొంచెం నేను స్నానం అది చేసొచ్చిన తర్వాత హమ్మయ్య అన్న ఫీలింగ్ వచ్చిందనమాట. కొంచెం నాకు ఆ నీరసం కూడా పని చేయటం వల్ల ఇంకా నీరసంగా అనిపించింది. స్నానం చేసి వచ్చాక కొంచెం కుదుట పడ్డాననమాట. మీకు వీడియోలో ఎమ్మటెమ్మటే చేసినట్టు అనిపిస్తుంది కానీ నేను మధ్యలో 2, 3 సార్లు కూర్చున్నాననమాట. ఇంకా బయట పాసంతా ఊడ్చిన తర్వాత కూడా కొంచెం సేపు ఫ్యాన్ కింద కూర్చొని ఇంకా తలంతా చిక్కు తీసుకున్న తర్వాత ఒక అరగంట సేపు అలా కూర్చున్నాక అప్పుడు స్నానానికి వెళ్ళాననమాట. ఇంకా స్నానం చేసి వచ్చినాక కొంచెం నీరసం తగ్గినట్టు అనిపించింది. నాకు ఎందుకనో ఫస్ట్ నుంచి తలనొప్పిగా ఉన్నా, నీరసంగా ఉన్నా స్నానం చేసి వచ్చానంటే చాలా వరకు అంటే నాకు చాలా తొందరగా తగ్గిపోయినట్టు అనిపించింది అనమాట. నాకైతే అది ఆ టిప్పు బాగా ఉపయోగపడిద్ది. ఇంకా నేను ఎప్పుడైనా సరే కొంచెం తలనొప్పిగా ఉన్నా, నీరసంగా ఉన్నా వెంటనే స్నానం చేసి వస్తా. చాలా బాగా ఉపయోగపడిద్ది అనమాట నాకు. అయితే ఇంకా చెట్టున మల్లెపూలు కూడా ఉన్నాయన్నమాట కొన్ని. ఇంకా అవి కూడా కోసుకొచ్చి మాల కట్టేసి ఇంకా అవన్నీ అక్కడ అంటే ఎక్కువ లేవులేండి, కొన్ని పూలే ఉన్నాయి ఈరోజైతే. ఇంకా మాల కట్టేసి అక్కడ పెట్టేశాను. ఇంకా నిన్న ఉతికిన బట్టలు, నిన్న పొద్దున ఉతికినయి, మొన్న పొద్దున ఉతికినయి. ఇంక బట్టలయితే మాత్రం ఈ 2 రోజుల నుంచి నాకు మడతేసే ఓపిక కూడా లేక నాకు మామూలుగానే బద్ధకం అనమాట బట్టలు మడతేయడానికి. ఇది ఏంటో నాకు తెలీదు గానీ ఇంట్లో ఏ పనైనా సరే ఎమ్మటెమ్మటే చేసేసుకుంటా. బట్టలు మడతేయటం అంటే నాకు ఎంత బద్ధకమో. ఇంకా అసలు ఆ సోఫాలో అట్లా పడేస్తా. ఇంకా అత్తయ్య మడతేసి సోఫాలోనే పెడతారు. అవి తీసుకెళ్ళి అరమరలో పెట్టుకోవడానికి కూడా నాకు బద్ధకం అనమాట. ఇంకా అవన్నీ అట్లా ఉండిపోతూ ఉంటాయి. ఎప్పుడో రోజు మార్చి రోజు అట్లా సర్దుకుంటా ఉంటాను. ఇంకా మామూలుగానే అలా చేస్తూ ఉంటా. ఇంక ఈ బాగున్నప్పుడు ఇంకా బద్ధకిస్తాను కదా! ఇంక నిన్నటియి, మొన్నటియి ఉతికి అట్లాగే ఉండిపోయినాయి. ఇంక అవన్నీ తెచ్చి మడత పెట్టుకుంటా ఉన్నా. ఇంక ఈ బట్టలు మడత పెట్టి సర్దుకోవటానికే నాకు చాలా టైం పట్టింది. అయితే ఇంక ఇక్కడ బయట అసలు ఎంత గాలి తోలుతుందంటే అసలు ఏసీ కూడా పనిచేయదండి. 2, 3 ఏసీలు ఆన్ చేస్తే ఎలా ఉంటదో అలా ఉందనమాట. అంత చల్లగా, అంత గాలి తోలుతుంది. అసలు ఎక్కడ లేని హుషారొచ్చేసిందనమాట నాకు, నీరసం అంతా పోయి. ఎప్పుడైనా సరే మనకి స్వచ్ఛమైన వాతావరణంలో ఉన్నాము అంటే మనకు తెలియకుండానే ఎనర్జీ వచ్చేసిద్ది. ఎంత ప్రశాంతంగా, ఎంత గాలి తోలుతుందంటే అబ్బా! అసలు ఇక్కడ ఈ నిమిషం బయట మంచం వేసుకొని పడుకున్నాము అంటే ప్రాణం ఎటెళ్ళిపోయిద్దో అనిపించింది నాకైతే. మేము అంతకుముందు ఎండాకాలం అన్ని రోజులు బయటే పడుకునేవాళ్ళం. ఈ మధ్య మనందరికీ తెలిసిన విషయమే కదా, దొంగతనాలు ఎక్కువైపోయినాయి. ఇంకా అందుకోసం మాకు కూడా, అందులోనూ మాది ఇల్లు లాస్ట్‌కి ఉంటది కాబట్టి ఇంకా భయమేసి అసలు ఈ సంవత్సరం ఒక్కరోజు కూడా బయట పడుకోలేదండి. అసలు ఎంత ఉడుక్కుపోయినా, ఎంత చెమటలు పోస్తున్నా లోపలే మగ్గిపోతున్నాము. చెప్పాను కదా, ఇంకా దొంగల భయం ఎక్కువగా ఉంది అని చెప్పి ఇంక ఈ సంవత్సరం అయితే లోపలే పడుకుంటున్నాం అనమాట. బయట చల్లటి గాలికి నాకు అసలు బయట పడుకుంటే బాగుండు అనిపించిందనమాట. మాకు ఏ రోజుకి ఆ రోజు ఇంతే ఉంటది. కాకపోతే ఈ వీడియోలో చెప్తున్నాననమాట. ఇంకా ఇల్లు మొత్తం సర్దుకున్న తర్వాత, నా పనంతా అయిపోయిన తర్వాత ఇంకా ఇల్లు అయితే ఇలా ఉందనమాట. ఇప్పుడు చూడటానికి ఇది నా ఇల్లు అన్న ఫీలింగ్ వచ్చిందనమాట. మొత్తం సర్దుకున్నాక అప్పుడు ప్రశాంతంగా అనిపించింది. ఇంకా ఇందాకే హనీ కూడా వచ్చేసిందనమాట. ఇంకా హనీ వచ్చేసి వంట అయితే స్టార్ట్ చేసింది. ఇంక నేను ఈ బట్టలు ఇవన్నీ మడత పెట్టుకుంటా ఉన్నాను కదా, ఇంకా నేను వంట నేను చేస్తాలే అని చెప్పి ఇంక తనైతే చేస్తుంది. ఇంకా ఇల్లు మొత్తం ఇలా ఉందనమాట.
నీట్‌గా సర్దుకున్నాను. ప్రశాంతంగా అనిపించింది. ఇంక ఈరోజు హనీ టమాటాను, కోడిగుడ్డు కర్రీ చేసిందనమాట. ఇంక తను ఎలా చేసింది ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో యాడ్ చేస్తాను. ఈ వీడియో కొంచెం లెంత్ ఎక్కువయిద్ది అని చెప్పి దీంట్లో యాడ్ చేయలేదనమాట. ఇంక ఇప్పటికే వీడియో లెంత్ ఎక్కువయింది. రోజు నేను పెట్టే వీడియోలు 11 నిమిషాల నుంచి 13 నిమిషాల లోపు ఉంటదనమాట. మాక్సిమం అంతకన్నా దాటదు. ఇప్పటికే ఈ వీడియో 15 నిమిషాలయింది. ఇంకా ఆ వీడియో కూడా యాడ్ చేశాననుకోండి ఇంకా ఎక్కువైపోయిద్దనమాట. అందుకని ఆ వీడియో నెక్స్ట్ వీడియోలో యాడ్ చేస్తాను. తీశాను కర్రీ ఎలా చేసింది ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో యాడ్ చేస్తాననమాట. ఇంక ఇప్పుడైతే వంటంతా అయిపోయింది. మేము తినేసాము. ఇంకా పప్పీ రోజుకి కూడా పెట్టేసాము. ఇంకా అవి కూడా తిని ఆడతా ఉన్నాయన్నమాట. ఇంక ఈ రోజైతే ఇలా గడిచిందండి. ఇదండి ఈరోజు వీడియో. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. వీడియో లాస్ట్ వరకు చూసినందుకు ధన్యవాదాలు.